Hello guys, welcome to the review of the movie Kishkindapuri. సో ఈ వీకెండ్ కిష్కిందపురి కూడా చూసానండి. సో బేసిక్గా ఇది ఒక హారర్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మూవీ. స్టోరీ విషయానికి వస్తే అనుపమ గారు, బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఇద్దరు ఒక నార్మల్ పర్సన్స్కి, నార్మల్ పీపుల్కి హారర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో నార్మల్ పీపుల్ వస్తుంటారు, వాళ్ళు ఒక హాంటెడ్ ప్లేసెస్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇస్తుంటారు అనమాట. కానీ ఈ ప్రాసెస్లో వాళ్ళు ఒక రేడియో స్టేషన్, పాత రేడియో స్టేషన్కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఎలాంటి దయ్యం వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చింది, ఆ దయ్యంని వీళ్ళు ఎట్లా ఫేస్ చేస్తారు, ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా ఫేస్ చేస్తారు అనేది బేసిక్ ప్లాట్, విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ ఉందండి. ఫస్ట్ హాఫ్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. ఫస్ట్ హాఫ్ లో నెగిటివ్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి స్టోరీలో కమర్షియల్ ఎలిమెంట్ పెట్టడం అనేది కరెక్ట్ అనిపించలేదు నాకంటే. బెల్లంకొండ శ్రీనివాస్ గారు కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుదాం అనుకుంటున్నారు అనేది ఆయన ఫస్ట్ సినిమా నుంచి ట్రై చేస్తున్నారు, ఇట్ ఈస్ ఎవిడెంట్. కానీ ఒక హారర్ సినిమాలో కూడా హీరోకి ఇంట్రడక్షన్ ఫైట్ పెట్టడము, అన్రిలేటెడ్గా స్టోరీకి అన్రిలేటెడ్గా హీరోకి ఇంట్రడక్షన్ ఫైట్ పెట్టడం అనేది ఐ డోంట్ లైక్ ఇట్. మోర్ ఓవర్ సెకండ్ హాఫ్లో చాలా లాగ్ ఉందండి. అంటే సెకండ్ హాఫ్లో వాళ్ళు ఫస్ట్ హాఫ్లో క్రియేట్ చేసినంత ఇంట్రెస్ట్ని సపోర్ట్ చేసే అంత స్టోరీ సెకండ్ హాఫ్లో లేదు. ఆ ట్రీట్మెంట్ సెకండ్ హాఫ్లో అంత ప్రాపర్గా లేదని నాకు అనిపించింది. కొన్ని ట్విస్ట్ ఉంటాయి, కొన్ని బాగా అనిపిస్తాయి, కొన్ని ఓకే ఇష్యూ ఉంటుంది. కానీ ఓవరాల్గా వాళ్ళు ట్రీట్ చేసిన విధానము ఫస్ట్ హాఫ్లో మనకున్న ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అయ్యేలాగా లేదని నాకు అనిపించింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఓకే మూవీ. ఐ వుడ్ సే I would give it I don't know, maybe 2.5 stars out of 5. బట్ గుడ్ థింగ్స్కి వస్తే అనుపమ గారి క్యారెక్టర్ బాగుంది, ఆవిడ యాక్టింగ్ బాగుంది. సాయి శ్రీనివాస్ గారి క్యారెక్టర్ బాగుంది, యాక్టింగ్ కూడా బాగానే చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఇంకా వాళ్ళ ఆర్ట్ వర్క్ బాగుంది. నెగటివ్స్కి వస్తే యాజ్ ఐ సెడ్, సెకండ్ హాఫ్లో ద వే దే టుక్ ద స్టోరీ, ద వే దే ట్రీటెడ్ ఇట్ టు ఎ కంక్లూజన్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అని నాకు అనిపించింది. ఎనీవేస్, ఇట్ ఈస్ అన్ ఓకే-ఇష్ మూవీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.